హాయ్! హలో! నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. యాక్చువల్‌గా ఇల్లంటే చుట్టూ 4 గోడలు, కింద ఫ్లోరు, పైన రూఫు ఇది మాత్రమే కాదు. మనం ఎంత అందంగా ఇంటిని డిజైన్ చేసుకున్నాము అనేది కూడా ఈ మధ్య కాలంలో విపరీతంగా ఫోకస్ పెడుతున్నటువంటి అంశం. అందులో మన ఇంటికి గృహప్రవేశానికి ఎవరైనా పిలిచినప్పుడో, లేకుంటే రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఫస్ట్ ఇల్లు ఎలా ఉంది అనేది చూడడంతో పాటుగా ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయి? ఎవరు చేయించారు? ఎక్కడ చేయించారు? ఎంత సమయం పట్టింది? మీరే ఓన్‌గా డిజైన్ చేసుకున్నారా? బయట ఎవరినైనా పెట్టుకున్నారా? బోలెడన్ని క్వెషన్స్ వస్తుంటాయి కదా! యాక్చువల్‌గా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి బాగా సుపరిచితమైనటువంటి పేరు వాల్ డెకోస్ ఇంటీరియర్ డిజైనర్స్. మనతో పాటుగా ప్రవీణ గారున్నారు. ప్రవీణ గారి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? యాక్చువల్‌గా వాల్ డెకోస్ ఎందుకని స్టార్ట్ చేశారు? తనతోనే మాట్లాడదాం. హలో ప్రవీణ గారు. నమస్తే నమస్తే అండి. అండి. సో, మేము నాకు తెలిసి వాల్ డెకోస్ ఇంటీరియర్ డిజైన్స్ అనగానే మాకొక ఐడియా అనేది వస్తూ ఉంది. ఉంటుంది. వాళ్ళెలా చేస్తారు? ఏముంటుంది? ఎక్కడెక్కడ చేశారు అనేది. చేసిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఒక యూనిక్‌నెస్ అనేది అవునండి. కనిపిస్తుంటుంది. అవును. దాంట్లో ఒక స్పెషాలిటీ అనేది కనిపిస్తుంది. మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటసలు? మీరెలా డిజైన్ చేస్తారు వీటన్నిటిని? మేడం ఫస్ట్ మీరిందాక అన్నారు కదా! ఇల్లు పైన, కింద అనే కాదు లోపల ఇంటీరియర్స్ కూడా ఇంపార్టెంట్ అని. అన్నిటికన్నా ముందేంటంటే మేడం ఇల్లు అనేది ఒక ఫ్యామిలీ యొక్క కల. హ్మ్. సో, దాన్ని అచీవ్ అవ్వడానికి ఇవాళ ఉన్న ఫైనాన్షియల్ సిట్యుయేషన్, బయట మార్కెట్ సిట్యుయేషన్‌లో ఎంతో స్ట్రగుల్ అయ్యి వాళ్ళ జోన్‌కొస్తారు. అవును. సో, వాళ్ళు ఇల్లు కొనుక్కోవడం ఒక ఎత్తయితే, దాన్ని అందంగా తీసుకురావడం ఇంకొక ఎత్తు. సో, అంత ఇంపార్టెంట్ డ్యూటీని నాకు అప్పచెప్తున్నారు వాళ్ళు. హ్మ్. సో, మీ చేతుల్లో నా పెడుతున్నారు. చేతుల్లో పెడుతున్నారు. సో, ఆబ్వియస్‌గా ఏంటంటే, ఐ థింక్ ఐయామ్ ఆల్వేస్ బ్లెస్డ్ టు డూ ఇట్. హ్మ్. సో, ప్రతి ప్రాజెక్ట్ నేను దాన్ని ఒక వర్క్ కింద తీసుకోను మేడం ఫస్ట్ థింగ్. ఐ టేక్ ఇట్ యాస్ యూ నో ఒక బ్లెస్సింగ్ నాకు. సో, ఓకే. ఐ టేక్ ఇట్ యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో, హ్మ్. వెన్ ఎ క్లయింట్ కమ్స్, హ్మ్. ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ఫుల్‌ఫిల్ హిస్ విజన్, ఫుల్‌ఫిల్ హిస్ ఎమోషన్ అనమాట. సో, థట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ అండి. ఎగ్జాక్ట్‌లీ. ఒక ఎమోషన్ కదా! మనం ఇంటి కోసం చాలా కష్టపడతాము. అవునండి. ఎన్నో కలలు కంటాము. అందులో కూడా ఆహ్, లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అనేది. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇప్పుడు నేనొక కమోడిటీని సేల్ చేయట్లేదు మేడం. ఒక ఎమోషన్‌ని సేల్ చేస్తున్నా. సో, అవును. ఆబ్వియస్‌గా ఇల్లు బావుంది అన్నప్పుడు ఆ ఎమోషనల్ హ్యాపీనెస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పేమెంట్ ఐ గెట్. సో ట్రూ. సో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అంటే లాస్ట్‌కొచ్చేసి వి ఆర్ హ్యాపీ విత్ ద ఔట్‌పుట్ అని క్లయింట్ అన్నప్పుడు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పేమెంట్ ఐ గెట్ అని నా ఫీలింగ్. అవును. హ్మ్. సో, బట్ మీరు చదువుకుంది మాత్రం ఇంటీరియర్ డిజైనింగ్ కాదు. కాదు. ఐ వాస్ కాదు. టోల్డ్ థట్ యాహ్! ఏంటసలు? మ్యామ్ నేను యాక్చువల్లీ ఐయామ్ ఎ మాస్టర్స్ ఇన్ థర్మల్ ఇంజినీరింగ్ అండి. మెకానికల్ ఓహ్! ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ నాది. ఆ! సో, ఐయామ్ ఎ మాస్టర్స్ ఇన్ థర్మల్ ఇంజినీరింగ్. ఐ యూజ్డ్ టు వర్క్ ఎట్ గీతం యూనివర్సిటీ. ఐ వర్క్డ్ ఎట్ డిఫరెంట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఇన్ హైదరాబాద్ అండి. హ్మ్. సో, అరౌండ్ 12 ఇయర్స్ ఐ వాస్ ఇన్ టీచింగ్. ఓకే. సో, I stopped my career హ్మ్. being a హెచ్ఓడి మెకానికల్. ఓకే. డిపార్ట్‌మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్‌గా చేస్తూ మానేశాను. ఐ కన్సీవ్డ్ అండ్ ఐ స్టాప్డ్ టేకింగ్ మై ప్రొఫెషన్. ఇంకా ఓహ్! టీచింగ్‌కి యాహ్! వెళ్ళలేదు. సో, వన్స్ ఐ టుక్ ద బ్రేక్ హ్మ్. వాట్ హ్యాపెండ్ వాస్ నాకు యాక్చువల్‌గా కూడా చాలా ఇంట్రెస్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ అనేది. ఇట్ ఈస్ ఓకే. మై ప్యాషన్, మై ఇంట్రెస్ట్ అనమాట. హ్మ్. సో, స్లోలీ వెన్ ద గ్యాప్ కేమ్ ఇన్ సో, మీకు తెలుసు యాస్ ఎ వర్కింగ్ విమెన్ పొద్దున్నుంచి సాయంత్రం దాకా బిజీగా ఉండడం అలవాటు. సో, సడెన్‌లీ వెన్ దట్ వాక్యూమ్ కమ్స్ ఇన్ అవును. ఇట్ కిక్స్ ఇన్ హార్డ్ సైకలాజికల్లీ. అవును. సో నేను సైలెంట్‌గా ఉన్నాను. ఏం చేస్తున్నాను? ఒక ఆ! ఐడిల్‌గా కూర్చున్నానా? ఐడిల్‌గా కూర్చున్నానా? యాక్చువల్లీ ఐ హావ్ ఎన్ ఎల్డర్ వన్. యంగర్ వన్ కోసం అని చెప్పి హ్మ్. కన్సీవ్ అయినప్పుడు మానేశాను. సో, ఎట్ దట్ టైమ్ ఐ హావ్ టేకెన్ అన్ ఆన్‌లైన్ కోర్స్ అండి ఫస్ట్ హ్మ్. ఇంటీరియర్ మీద. ఓహ్! తర్వాత ఐ టుక్ ఎ డిప్లొమా కోర్స్ ఆల్సో ఇన్ ఇంటీరియర్ డిజైనింగ్. ఓకే. సో, ఆఫ్టర్ దట్ స్లోలీ మా ఇంటి మీద నేను ప్రాక్టికల్ చేశానప్పుడు. హ్మ్. సో, ఐ థాట్ ఓకే. ఐ కెన్ గివ్ ఎ లిటిల్ ఔట్‌పుట్ అని అనిపించింది. సో, మా ఇల్లు చూసి రిఫరెన్సెస్ మీద ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఐ వర్క్డ్ అండి. ఓకే. So first, I think for around 4 to 5 years, I had hardly 3 to 4 projects హ్మ్. per year. So slowly it came up and mouth publicity and anta. So it came up. Only hardly 2 to 2.5 years నుంచి మాత్రమే యూట్యూబ్‌లో చేస్తున్నాను మేడం. హ్మ్. సో అరౌండ్ 10 ఇయర్స్ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. సో, ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాదే ఉన్నాయా? ఎక్కడెక్కడికి వర్క్ చేస్తున్నారు ఇన్ మీరు? అండ్ అరౌండ్ హైదరాబాదే మేడం. హ్మ్. బికాజ్ ఐ హావ్ కిడ్స్. హ్మ్. సో, ఐ ప్లాన్ ఓన్లీ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ యాస్ ఆఫ్ టుడే. ఎందుకంటే మీకు చెప్పాను ఇందాక ఐ టేక్ అ ప్రాజెక్ట్ యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ, యాస్ ఎన్ ఎగ్జాక్ట్‌లీ. ఎమోషన్. సో, ఆబ్వియస్‌గా ఏంటంటే ఐ కెనాట్ జస్ట్ ఇక్కడి నుంచి నేను ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వలేను. ఐ హావ్ టు గో టు ద సైట్. అవును. విజిట్ పర్సనల్‌గా చేయాలి. విజిట్ చేసి చూడాలి. విజిట్ చేసి చూడాలి. అప్పుడే నాకక్కడ జరుగుతున్న ప్లస్ అయినా, మైనస్ అయినా తెలుస్తది. సో, ఐ యామ్ టేకింగ్ అప్ గోయింగ్ స్లో అండి. హ్మ్. అప్పుడేమవుతుందంటే
ఎక్కువగా ప్రాజెక్ట్స్ మీరు టేకప్ చేశారనుకోండి, డిఫరెంట్ ఎగ్జాక్ట్‌లీ. ప్లేసుల్లో చేసినప్పుడు, అక్కడికి పర్సనల్‌గా వెళ్లి మానిటర్ చేయలేం. అక్కడ ఇంకొక ఇన్‌చార్జ్‌ని ఎవరినో పెట్టుకోవాలి. పెట్టాలి. వాళ్ళు ఎలా ఆ! చేస్తున్నారనేది ఒకటుంటుంది. ఇప్పుడు మనకి కూడా మేడం ఇప్పుడు యాస్ ఆఫ్ టుడే నేనొక 15 సైట్స్ నడుస్తున్నాయి మేడం మనకి. సైమల్టేనియస్‌గా. సైమల్టేనియస్‌గా ఒక 15 నడుస్తూ ఉంటాయి. ఎప్పుడైనా సరే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సో, ఏం చేస్తామంటే ఎవ్రీ డే ఎండ్ ఆఫ్ ద డే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం వాట్సాప్‌లో. సో, అందులో నాకు అప్డేట్స్ ఒస్తాయి. హ్మ్. ప్రతి పర్సన్ ఆ రోజు ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళంతా నాకు అప్డేట్ చేస్తారు. అందులో నేను 80% ఐ కెన్ గెస్ వాట్ దే ఆర్ డూయింగ్ రాంగ్ అనేది. బట్ ఆ 20% ఐ హావ్ టు గో టు సైట్ ఆ! ఉంటాయి. సో, అందుకని ఏంటంటే ఐయామ్ టేకింగ్ ఇట్ స్లో రైట్ హ్మ్. నౌ. ఎవ్రీ డే విజిట్ చేస్తూనే ఉండాలి మీరు. ఎవ్రీ డే 2 సైట్స్ పెట్టుకుంటాను మేడం. హ్మ్. సో, ఈ 15 సైట్స్ కంప్లీట్ అవ్వడానికి ఇట్ టేక్స్ ఎ ఫార్ట్‌నైట్ ఫర్ మీ. ఓకే. సో, మళ్ళీ రిపీట్ సైకిల్. హ్మ్. సో, ఎక్కువగా సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఏంటండి మీరు చేసిన దాంట్లో? క్లయింట్‌తో గూడా ఓవర్ దిస్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం ఒక 5, 6 మంత్స్ ట్రావెల్ చేస్తాం. డిజైన్ యాహ్! ఫేజ్ నుంచి హ్యాండ్ ట్రూ. ఓవర్ ఫేజ్ వరకు. క్లయింట్‌తో గూడా ఆ రిలేషన్‌షిప్ వచ్చేస్తది మనకి. హ్మ్. అక్కడ ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి వి గెట్ దట్ క్లోజ్ రిలేషన్‌షిప్. సో, ఇది 100% నాకు ఇదే నచ్చింది అని నేను చెప్పలేను. ప్రతి ఇంట్లో నాకు ఒక్కొక్క ఎలిమెంట్ ఉంటుంది. హ్మ్. దట్ విల్ గివ్ మీ మోస్ట్ సాటిస్ఫాక్షన్ అనమాట. యాహ్! బికాజ్ కొన్ని ఎలిమెంట్స్ వి డిజైన్ ఫర్ ద క్లయింట్. హ్మ్. కొన్ని మన కోసం చేస్తాం. అవును. సో, ఆబ్వియస్‌లీ హ్మ్. దట్ సో, డిఫరెన్స్ విల్ బి దేర్. ఒక్కొక్కరికి కూడా ఒక్కో రకమైనటువంటి డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది. అవును మ్యామ్. అందులో వాళ్ళు ఒక థీమ్‌ని వాళ్ళు అనుకుంటారు. అనుకున్న అవునండి. దాన్ని అది రిఫ్లెక్ట్ హ్మ్. చేయాలంటారు. మీరు దాన్ని ప్రొజెక్ట్ చేసి చూపించాలి అవునండి. కదా! హ్మ్. ఆ టైంలో ఒక్కొక్కసారి కన్విన్స్ చేయాలి. ఒక్కోసారి మీరే అడ్జస్ట్ హ్మ్. అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. దానికప్పుడు ఏం చేస్తారు? మ్యామ్ వీలైనంత వరకు అడ్జస్ట్ అవ్వను నేను. హ్మ్. వాళ్ళ థీమ్ తీసుకుంటాము. సో, వాళ్ళేం జేస్తారంటే ఇప్పుడు అంటారు కదా! డాక్టర్స్ గూడా ఏఐ నుంచి ప్రిస్క్రిప్షన్ పట్టుకొని వస్తున్నారు పేషెంట్స్. అవును. గూగుల్ వాళ్ళకే చేసి తప్పనప్పుడు చూస్తున్నా. మనకెలా తప్పుతది? సో, మనకేంటంటే దే గెట్ ఎన్ ఇమేజ్. హ్మ్. సో, ఆ ఇమేజ్‌కి చాలా సార్లు సెట్ అవ్వదు మేడం. ఆ ఏరియాకి అది పెడితే బాగోదు. అవును. సో, అది వి విల్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్. కొన్ని సార్లు 3డీలో పెట్టి గూడా చూపిస్తాం. సీ ఓకే. దిస్ ఈస్ నాట్ కరెక్ట్ అని వి ట్రై టు కన్విన్స్ ద పర్సన్ యాస్ మచ్ యాస్ పాసిబుల్. హ్మ్. సో, బై గాడ్స్ గ్రేస్ అంటే నేను చెప్పాను కదా మేడం ఐయామ్ టేకింగ్ ఇట్ స్లో. ఓన్లీ హార్డ్‌లీ 15 ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నాను కాబట్టి ఎట్ ఎ హ్మ్. పాయింట్ ఆఫ్ టైమ్. హ్మ్. సో, వాళ్ళందరిని గూడా ఐయామ్ ట్రైయింగ్ టు మనకి లైక్ మైండెడ్‌గా ఉన్నోళ్ళని సెలెక్ట్ చేసుకునేలాగే చూసుకుంటున్నాను నేను గూడా. హ్మ్. సో, ఐయామ్ నాట్ టేకింగ్ ఆల్ ద ప్రాజెక్ట్స్ దట్ ఆర్ కమింగ్ టు మీ. బికాస్ బై యూట్యూబ్స్ గ్రేస్ ఆర్ హ్మ్. ఐయామ్ గెట్టింగ్ ఎనఫ్ ప్రాజెక్ట్స్. సో, ఐయామ్ టేకింగ్ ఇన్ ప్రాజెక్ట్స్ విచ్ అంటే వాళ్ళు గూడా నాతో పాటు బ్యాలెన్స్ అయ్యి ఒక లైక్ మైండెడ్ ఉండేవాళ్ళయే తీసుకుంటున్నాం. సో, హ్మ్. మోస్ట్‌లీ ఐయామ్ నాట్ అడ్జస్టింగ్ హ్మ్. యాస్ ఆఫ్ నౌ. ద క్లయింట్ ఈస్ గెట్టింగ్ కన్విన్స్డ్ దెన్ ఓన్లీ వి ఆర్ గోయింగ్ హెడ్. యాహ్! సో, మీరు ఇంటీరియర్స్ కోసం ఉపయోగించేటువంటి మెటీరియల్ కావచ్చు, ఆ క్వాలిటీ కావచ్చు, హ్మ్. ఎలా మానిటర్ చేస్తారు మీరు? మ్యామ్ యాక్చువల్‌గా ఏంటంటే మనం ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నిటికి ఐదర్ ఇట్ బి ఎ 2 బీహెచ్‌కే ఆర్ ఎ విల్లా అండి. హ్మ్. మొత్తం అన్నిటికి నా వేర్ హౌస్ నుంచే మెటీరియల్ ఎళ్తది. ఓహ్! మీకుంది ఆ! సెపరేట్‌గా. అది మన వేర్ హౌస్ ఒకటే మెటీరియల్ మేడం. అంటే హ్మ్. నా దగ్గర గ్రేడింగ్స్ లేవు ఇంక మెటీరియల్‌లో. హ్మ్. ప్లై ఉందంటే ఒకటే గ్రేడ్ ఆఫ్ మెటీరియల్. ఓకే. ఓకే. హ్మ్. సో, నాకింకా దాన్ని మిస్‌యూజ్ అయ్యే ఛాన్స్ లేదు. హ్మ్. సో, డబుల్ బెడ్‌రూమ్ కదా! దీనికిది సరిపోతుంది. విల్లా అది కదా! దీనికిది పెట్టాలి అలా అలా లేదు. లేదు. అలా లేదు. క్వాలిటీ మాత్రం ఒకటే. హ్మ్. అది హౌస్ చిన్నదవ్వనివ్వండి, పెద్దదవ్వనివ్వండి. యాహ్! క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ మాత్రం అదే ఎళ్తది మేడం. హార్డ్‌వేర్ గూడా అంతే. హ్మ్. సో, అంతా గూడా సింగిల్ సోర్సేనండి. ఓకే. ఐయామ్ నాట్ టేకింగ్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. సో, దాని మానిటరింగ్ నాకు పెద్ద ఇష్యూ కావట్లేదు. మీరన్నట్టు ఇప్పుడు డబుల్ బెడ్‌రూమ్ కదా! ఇది ఇంతే సరిపోతుంది హ్మ్. అనుకుంటే నాకు మానిటరింగ్ ఇష్యూ అవుతది. బట్ అవును. ఐయామ్ నాట్ డూయింగ్ దట్. హ్మ్. అండ్ టీమ్ ఆఫ్ పీపుల్ హూమ్ ఐయామ్ హావింగ్ ఆల్సో ఐయామ్ బ్లెస్డ్ అండి. దే ఆర్ ఆల్ ట్రావెలింగ్ విత్ మీ సిన్స్ 3-4 ఇయర్స్ అండ్ దే హావ్ ఆల్ కమ్ ఇన్ సింక్ విత్ మీ. హ్మ్. సో, టీమ్ గూడా చాలా స్ట్రాంగ్ టీమ్ ఉంది నా దగ్గర. సో, నో ప్రాబ్లమ్. హ్మ్. సో, కస్టమర్స్ దగ్గర నుంచి కంప్లెయింట్స్ అవి ఉండవింక. కంప్లీట్‌గా ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్. ఎలా మిమ్మల్ని వాళ్ళు చూస్తూ ఉంటారు రిసీవింగ్ అనేది? ఒకసారి ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. మీ చేతుల్లో పెట్టిన తర్వాత మీరు మళ్ళీ వాళ్ళకిచ్చేస్తున్నారు. హ్మ్. చూడండి మీ ఇల్లు మీకిస్తున్నాను అప్పగించినప్పుడు. అదే చెప్పాను కదా! దట్ ఈస్ ద హైయెస్ట్ పేమెంట్ ఐ రిసీవ్ ఎట్ హ్మ్. దట్ పాయింట్ ఆఫ్ టైమ్. ఎందుకంటే అప్పటిదాకా ఏంటంటే ఆహ్, మీరన్నారు కంప్లెయింట్స్ అస్సలు రావు అనేది ఉండదు మేడం. హ్మ్. నో వన్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. సో, ఇప్పుడొక ఇంటీరియర్ చేయాలంటే ఐయామ్ ఓన్లీ ద డిజైనర్ అండి. బట్ ఎగ్జిక్యూషన్ టీమ్‌లో మీకు దగ్గర ఒక 100-150 మెంబర్స్ ఉంటారు. ట్రూ. కార్పెంటర్స్, గ్లాస్ వర్కర్స్, ఫాల్ సీలింగ్ వర్కర్స్, హ్మ్. ఎలక్ట్రీషియన్స్ టీమ్. ఈ టీమ్స్ అన్నీ కలుపుకుంటే మనకి 100-150 మెంబర్స్ లోపలికెళ్ళి బయటకొస్తున్నప్పుడు తప్పు జరగకుండా ఎలా ఉంటది మేడం? అవును. తప్పు జరుగుతది. బట్ నేను క్లయింట్‌కి కూడా చెప్పేదేంటంటే ప్రాజెక్ట్ తీసుకునేటప్పుడు మిస్టేక్స్ చేయమని నేను చెప్పను మేడం. హ్మ్. మిస్టేక్స్ జరుగుతాయి. బట్ ప్రతి మిస్టేక్‌కి 100% రెస్పాన్సిబిలిటీ నాదే. ఓకే. ఎవరేం చేసినా అక్కడ ఎక్కడ ఎవరేం జరిగినా. చేసినా ఆళ్ళు చేశారని నేను చెప్పను. దాని రెస్పాన్సిబిలిటీ నాదే. అది కరెక్ట్ చేసి ఇచ్చే బాధ్యత నాదే. హ్మ్.
సో అంతవరకు మాత్రం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. అంతేగాని కంప్లెయింట్స్ రావు, నేను పర్ఫెక్ట్, ఎక్కడ ఏదన్నాను ఇక్కడ గీత గీస్తే ఇక్కడ గీతే గీస్తానని నేను చెప్పలేను. బికాస్ ఇదంతా మాన్యువల్ వర్క్ మేడం. వీఆర్ నాట్ రోబోట్స్. ఎగ్జాక్ట్. అందరూ మనుషులమే. సో ఆబ్వియస్‌గా కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. బట్ ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ దోస్ మిస్టేక్స్. సో ఇప్పటికైతే హైదరాబాద్‌లో 15 ప్రాజెక్ట్స్ మీ చేతుల్లో ఉన్నాయి. అండ్ ఎంత టైం అంటే పడుతుంది 3 అవన్నీ మంత్స్ మేడం. హ్మ్. ఎవ్రీ 3 మంత్స్ అంటే మనం ఇయర్లీ ఒక 60 ప్రాజెక్ట్స్ నుంచి 70 ప్రాజెక్ట్స్ వరకు చేస్తాం. ఓకే. దట్స్ మై క్యాప్. సో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 2 to 3 మంత్స్ పడుతుంది. అంతే మేడం. అంతే. సో అది కంప్లీషన్ స్టేజ్‌లో ఇంకోటి స్టార్ట్ అయిపోతా ఉంటాయి కాబట్టి మనకది ఇట్స్ బికమింగ్ అ లూప్ అన్నమాట. యెస్ అండి. సో ఏంటంటే మిగతా ఇంటీరియర్స్‌లా 50 ప్రాజెక్ట్స్, 60 ప్రాజెక్ట్స్ తీసుకోను. ఎందుకంటే ఐ లవ్ కస్టమైజేషన్ అండ్ పర్సనలైజేషన్. సో అది మిస్ ఒక్కొక్క దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. యాహ్! సో ఆ పర్సనలైజేషన్ లేదు అంటే యాక్చువల్లీ డబ్బాలు కొట్టడం అయితే మనం 100 ప్రాజెక్ట్స్ కూడా చెయ్యొచ్చు. మనకున్న దానికి. బట్ ఐయామ్ నాట్ టేకింగ్ అప్ అండ్ యాస్ ఆఫ్ టుడే. అన్నీ ఒకేసారి మీకు కూడా క్లమ్జీ అయిపోతూ ఉంటాయి అక్కడ. బికాజ్ ఎవ్రీవన్ నీడ్స్ మై టైమ్ ఆల్సో. సో ట్రూ. పర్సనల్ గా మానిటరింగ్ ఉండాలి. ఉండాలి. మీరు రాలేదు ప్రవీణ గారు అనేది కంప్లైంట్ అక్కడ కూడా రావద్దు. రావద్దు. అందుకు. సో ఐయామ్ టేకింగ్ మై కేర్. ఎస్ ప్రవీణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.